ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాల సేకరణ కేంద్రాలు అలాగే పాలు అమ్మే వాటిపై దాడులు చేయడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈరోజు సామర్లకోట, పిఠాపురం, అలాగే పెద్దాపురం ఈ మండలాల్లో వివిధ రకాల పాల సేకరణ కేంద్రాల తనిఖీ చేసి నమూనాలు సేకరించడం జరిగిందండి. ఈ నమూనాలని ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. వీటి రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని ఎటువంటి కల్తీలు ఏమైనా జరిగినట్లయితే వాటి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. కాకినాడ వ్యాప్తంగా నిన్న జరిగిందండి. అదే కంటిన్యూషన్ లో ఈ రోజు సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం మండలాల్లో కూడా వివిధ పాల సేకరణ కేంద్రాలపై తనిఖీలు జరగడం జరుగుతుంది. అది ఈ పాలు ఉత్పత్తికి సంబంధించి కొన్ని బాదం పాలు ఇల్లు తయారు చేస్తున్నారు. అందులో కలర్ ఎంతవరకు వాడచ్చు ఏంటని వాటిని ఫ్లేవర్ మిల్క్స్ అంటారండి. కేటగిరీ వచ్చేసి దాంట్లో కొంత మేరకు షుగర్, ఫ్లేవర్ అలాగే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది 100 ppm దాటకుండా ఉండాలి. అది ఒకవేళ ఎక్స్ట్రా అయినట్లయితే దాని మీద కేసు నమోదు చేయాలి. బాదం పాలు శాంపిల్స్ కూడా ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస మిల్క్ దాంట్లోనే గత సంవత్సరం బాదం పాలు శాంపిల్ తీయడం జరిగింది. అది లిమిట్స్ లోపలే ఉంది. కూడా సార్ పాలకు సంబంధించి కాకుండా సార్ ఎలా వ్యాప్తం కూడా హోటల్స్ లో మరిగిన నూనె వాడుతుంటే దానిలో ఎటువంటి అభిప్రాయం ఉంది. ఎలాంటి సంఘటన జరిగినప్పుడు అధికారులు స్పందిస్తారని ఒక ప్రచారం ఉంటుంది. అది కాకినాడ జిల్లాలో మరిగిన నూనె మీద రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది. పెనాల్టీలు పెట్టడం జరిగింది. హోటల్స్ లో కూడా అత్యధిక కేసులు కాకినాడ జిల్లాలోనే ఉన్నాయండి. ఈ కంటిన్యూస్ గా మేము దాడులు చేయడం జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో ఈవెన్ సామర్లకోట మండలంలో కూడా కోర్టులో కేసెస్ నమోదు చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు అటెండ్ కూడా అవుతూ ఉన్నారు. పాల కేంద్రం సంబంధించి ఏమో పాల పనులు కానీ గుర్తించేస్తారు. ఇక్కడ పాలను నిలవించి అమ్మే విధానం ఇక్కడ లేదండి. ఇక్కడ పాల కేంద్రాలు పాలు సేకరిస్తున్నారు. సేకరించే వారి దగ్గరికి వచ్చి ప్రజలు కొనుక్కొని వెళ్తారు. ఫ్రిడ్జ్ కానీ స్టోర్ చేసి అమ్మడం కానీ ఆ విధానం ఇక్కడ లేదు. అలాగే ప్రాపర్ ప్రిమిసెస్ కూడా లేదు. సో ఎటువంటి పౌడర్స్ కానీ అదర్ అడల్టెంట్స్ కానీ ఇక్కడ ఏమి కనిపిస్తుంది. సంబంధించి ఇండస్ట్రియల్ సంబంధించి ఏరియాలో పెద్ద ఎత్తున పాలు సేకరిస్తున్నారు, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాటిలో దాడులు లేవు, సిద్ధులు కేంద్రాలు దాడులు జరుగుతున్నట్టు కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నవి లైసెన్స్డ్ దొడ్ల డైరీ, తిరుమల డైరీ అలాంటి బల్క్ కూలింగ్ సెంటర్స్ అండి. అవి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవ్వు, అక్కడే ఉన్న వాటి పాల తయారీ ప్రాసెసింగ్ కేంద్రాలకు వెళ్తాయండి. అవి నార్మల్ టైంలో వాటిని చెక్ చేస్తూనే ఉన్నాము. అవి పాలు అవే ప్యాకెట్స్ రూపంలో బయటకు వస్తాయండి. అవి ఎక్కడికి వెళ్ళవు, ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. వాటిలో ఏమీ లేదు. అట్లా కూడా కల్తీ జరిగే అవకాశం నేను లేదనట్లేదు. అవి కూడా మేము తనిఖీలు చేస్తున్నాం.